ఈరోజు ఆర్టీఐ రక్ష హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాజ్యాంగాన్ని రచించి పార్లమెంట్లో ఉపయోగిండో ఆ కార్యక్రమం చేయడానికి వచ్చినాం. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో విషయాలు నేర్పించిండు. మనకు ముఖ్యంగా ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు. ఆయన ఏమన్నాడంటే, ఓటు వేసి నువ్వు రాజు అవుతావా, ఓటు నమ్ముకొని బానిస అవుతావా, ఇది మీరే నిర్ణయించుకోవాలని అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఇప్పుడున్న సమాజంలో యువత ఏంది, ముసలి వాళ్ళు ఏంది, ఎవ్వరేంది, అందరు కూడా ఓటును అమ్ముకుంటారు కానీ ఓటును మాత్రం స్వచ్ఛంగా చేస్తలేరు. నాది ఒకటే పిలుపు ఏంటంటే, ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున డబ్బులు తీసుకోకుండా మనం ఏదైతే ఓటు వేయగలుగుతామో ఆ రోజు మనం ప్రతి ఒక్క నాయకుడిని ప్రశ్నించగలుగుతాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే కులగణన చేస్తుందో అంటే మనను కులాల వారీగా విడగొట్టి విభజించి పాలించు రకంగా చేస్తున్నారు వాళ్ళు. ఈ కులగణన నా ఆలోచన ప్రకారం ఇది అవసరమే లేదు. ఎందుకంటే మనం ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నా, ఎంత పర్సెంట్ ఉన్నా రాజ్యాధికారం మాత్రం మన చేతిలోకి రాదు. అది ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మనం ఐక్యత మనం పోరాడే మనం సాధించుకోవాలి కానీ ఈ కులగణన మాత్రం అవసరం లేదు. ఈరోజు ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున లిబర్టీ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా ఏంటంటే ముఖ్య ఉద్దేశం, పోలీస్ వారు ఎన్నో కొత్త చట్టాలు తీసుకొస్తుర్రు. సిగ్నల్ జంప్ కావద్దని, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని, తాగి బండి నడిపివద్దని ఎంత అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నా కూడా ప్రజలలో మార్పు అనేది వస్తలేదు. ప్రజలు మారిన రోజే ఎన్ని చట్టాలు మనం ఒక చిన్న చట్టం తెచ్చినా కూడా అది కరెక్ట్ అమలవుతుంది. ప్రజలలో మార్పు రావాలి. అక్కడ చూడు హెల్మెట్ పెట్టుకోకుండా ఆయన తీసుకొని తిరుగుతుండే ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మన రక్షణ కొరకే పోలీస్ వ్యవస్థ ఎంతో పాటుపడుతుంది. వాళ్ళు ఎండనక, వాననక, చలనక రోడ్ల మీద నిలబడతారు, పుట్టల పొండి నిలబడతారు. వాళ్ళని మనం గౌరవిస్తలేం. పోలీస్ వ్యవస్థను మన గురించి కష్టపడతారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలి. ఒక బార్డర్లో యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ మన సైన్యం కాదు, బిఎస్ఎఫ్ జవాన్లు అంటే పోలీస్ వ్యవస్థ ముందుండి మన యుద్ధంలో ఫస్ట్ పాల్గొన్న తర్వాత వెనకసరికి సైన్యం అనేది అప్పుడు వాళ్ళు దిగుతారు. మనం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు చేసే చట్టాలను కూడా మనం గౌరవించాలి. మనము తాగి బండి నడిపేవద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టాలి. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి బండి కొంటాడు. వాడు హెల్మెట్ పెట్టుకోవడానికి కాదు, ఒక ట్రిపుల్ రైడింగ్, ఆడవాళ్ళు కూడా ట్రిపుల్ రైడింగ్ తిరుగుతున్నారు. మన వ్యవస్థ మారాలి. ఇంత మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా ఆడపిల్లలు కూడా ఇవాళ రేపు హెల్మెట్లు పెట్టుకోకుండా ముగ్గురు తిరగడం అనేది జరుగుతుంది. మనకు రాజ్యాంగము హక్కులనే కాదు బాధ్యతలను కూడా కల్పిస్తుంది. మనము బాధ్యతగా మనం వెలిగిన రోజే మనకు ఏం సమస్యలు లేకుండా ఉంటుంది. బాధ్యత ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళకైనా బరువు అనేది బాధ్యత అనేది ఎట్లయితే మనం సంసారం బాగుండాలని కోరుకుంటామో అట్లనే మన వ్యవస్థ కూడా బాగుండాలంటే మనము ఫస్ట్ సక్రమంగా ముందు అడుగు మనం వేసినాం అనుకో, మన ఎంబడే వేరే వాళ్ళు అందరూ కూడా నడిచొస్తారు. మా మహేంద్రన్న గారికి చాలా కృతజ్ఞతలు. ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతిరోజు మనం వాహనం నడిపేదాము కానీ హెల్మెట్ అనేది ఎప్పుడు వాడము. ఒకటి మనం ఏం గమనించాలి అంటే, మన ప్రతి ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం కోసమైనా మనం రక్షణ తీసుకొని ఇంటికి వెళ్ళే వారి బాధ్యత మనది ఉంది. మనకు చూసుకునే కుటుంబం కూడా ఉన్నది. అదేవిధంగా మనమే కాకుండా ప్రతి ఒక్కరికి ఒకరి తర్వాత ఇంకొకరి తర్వాత అవగాహన పెంచుకుంటేనే మాత్రం తప్ప ఇంకే మనకి ఏం తెలియకుండా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్ until unless we don't spoil our life.